సిరిసిల్ల సెంటర్ గా సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, ఒక రాజుల పాలనలా, జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. నేను సిట్ వేయకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన. సిరిసిల్ల సెంటర్ గా జరిగింది అని చెప్పినా కూడా అధికారులు ప్రభుత్వం పట్టించుకునే పాపన పోలే. 100% వాస్తవం ఇది. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను వసూలు చేసిర్రు. ప్రముఖ వ్యాపార వేత్తల దగ్గర వసూలు చేసిర్రు. దొంగదందా చేసే రాజకీయ నాయకుల చిట్టా తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందానికి తెరలేపిరు వీళ్ళు. సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినరో అంత జగమెగిరిన సత్యం. ఏమనుమానం లేదు దాంట్లో. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ వాస్తవాలే. మళ్ళా తిరిగి కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి మేమంటుంటే, ప్రజలు అనుకుంటుంటే ఈ ప్రభుత్వమే అన్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్యాప్ చేసిర్రు అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారు. కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పారు. జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. జడ్జిల ఫోన్లు కూడా, మంత్రుల ఫోన్లు, ఎంపీల ఫోన్లు, ఎమ్మెల్యే ఫోన్లు, ఇవన్నీ జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేసినప్పుడు కేసీఆర్ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిర్రా? వాళ్ళ అక్యూజులు దిల్లా, వాళ్లే దొంగలు కాబట్టి విచారణ కోసం పిలిచిర్రా? ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు మీరు. ఒక్క వ్యక్తిని ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయకపోతే దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగమెగిరిన సత్యం. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు మీరు, హైకోర్టులో వాదనలు వినిపించారు. అధికారులు దానికి సిద్ధంగా ఉన్న వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేయరు, వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు. చట్టంలో ఉన్న లొసుకులు ఆధారం చేసుకొని ఆయన స్వేచ్ఛగా తిరుగుతాడు. అసలు కారకుడు ఆయనే. ఆయన ద్వారా ఏంచింది మీరు వాంగ్మూలం కోసం ఇస్తున్న వ్యక్తులే. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలే. ఒక్క వ్యక్తిని. ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా? ఎన్ని సంవత్సరాల సిట్టు విషయాన్ని చెప్పి సిట్టు సాధించింది సిట్టు సాధించింది ఎందుకు చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం ఏదైనా సిట్ వేసి ఎన్ని సిట్లు వేసింది కేసీఆర్ ప్రభుత్వం, ఎన్ని విషయాలు జరిపింది, ఎవరిని విషయాలు తీసుకున్నది, ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంతమంది దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు స్వాధీనం చేసుకున్నది, ఎంతమంది ఆస్తులను జప్తు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పని కంచె తెలుసుకోడు. ఈ విషయాలతో సాగదీస్తా ఉంటాడు. దాని కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్లే. ఆ విషయం అందరూ తెలుసు. ఆయన సంవత్సరం పాటు ఫోన్ వాళ్లే. ఇన్ని సాక్ష్యాలున్నాయి, ఇన్ని ఆధారాలున్నాయి. ఇది చర్చ జరుగుతున్నది. ఇది వాస్తవం. ఏమైంది? కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని భిక్షాటన చేసే వ్యక్తి కూడా
ఇవాళ రేవంత్ తానా అంటే సంజయ్ గారు తందానా అంటుండు. ఇప్పుడు మీరు బాధ్యత కలిగిన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు, వాస్తవాలు తెలుసుకోండి, మాట్లాడండి. మీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీరు హోంశాఖలో ఉన్నారు. ట్రై టు టేక్ ద డీటెయిల్స్. అసలు ఏమి కాకముందే నువ్వే ముందు ప్రెస్ మీట్ పెట్టేస్తున్నావు అంటే నీకు ఎవరిచ్చిన సమాచారం? అది రేవ్ పార్టీ అంటావు, డ్రగ్స్ పార్టీ అంటావు. ఒక బాధ్యత కలిగిన హోంమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా? వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడొచ్చునా? అంటే ఎందుకంటే ఆయన మొన్న ఒక మధ్యలో మాట్లాడిండ్రు, రేవంత్ రెడ్డి గారి కేబినెట్లో ఉన్న సీనియర్ మంత్రులు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత పెరగాలని చూస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆయన రేవంత్ రెడ్డి గారి తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడింది మనం టీవీలో చూసినాం, పేపర్లలో చూసినాం. దాన్ని బట్టి చూస్తే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కాదు, రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడేమో నాకు అనుమానం కలుగుతున్నది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఆయన కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం, కేంద్రంలో కూడా బీజేపీకి కాంగ్రెస్ ప్రతిపక్షం. ఏం మాట్లాడాలి బీజేపీ? నీ 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తామని మాట్లాడాలి కదా. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల గురించో, రైతులకు బోనస్ గురించో, పత్తికి మద్దతు ధర గురించో, మహిళలకు 2500 గురించో, తులం బంగారం గురించో, విద్యార్థి భరోసా కార్డు గురించో, మేనిఫెస్టోలో ఉన్న హామీల గురించి ప్రశ్నించాలి కదా. కానీ మేనిఫెస్టోలో ఉన్న హామీల గురించి అమలు ప్రశ్నిస్తలేరు. కానీ ప్రభుత్వం బాగుండాలి, ప్రభుత్వం కాపాడుకోవాలి, ప్రభుత్వం మీద కుట్రలు జరుగుతున్నాయని మాట్లాడు.